నమస్కారం. హరిప్రియ భక్తి ఛానల్ అందరికీ కూడా ఏ వారం ఏ భగవంతుడిని ఆరాధన చేస్తే బాగుంటుందనే కార్యక్రమంలో భాగంగా గురువారం రోజున ఏ భగవంతుడిని ఆరాధన చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. గురువారం రోజున మనము మంత్రాలయ రాఘవేంద్ర స్వామి వారిని కానీ దత్తాత్రేయుల వారిని కానీ మనం అలాగే దక్షిణామూర్తిని కానీ మనం పూజ చేస్తే ఎంత లాభాన్ని మనం పొందవచ్చు. ఇక్కడ లాభము అనే పదాన్ని మనం వాడకూడదు నిజంగా చెప్పాలండి. కాకపోతే పిల్లలందరికీ తొందరగా తెలుస్తుంది. ఈ వీడియో చూసేటువంటి చిన్నపిల్లలు కూడా ఉంటారు, చదువుకునే పిల్లలు ఉంటారు. వాళ్ళకి తెలియాలని లాభం అంటే తొందరగా వాళ్ళు దాన్ని కాన్సన్ట్రేషన్గా వింటారనే ఉద్దేశంగా చెప్తున్నాను నేను. ఇక్కడ మనకు కలిగేటువంటి ఉపయోగము, మనకు కలిగేటువంటి శుభము అని చెప్పాలి మనం. కాబట్టి గురువారం రోజున దక్షిణామూర్తి యొక్క చిత్రాన్ని చక్కగా మీరు ఉత్తరం చూస్తూ ఉండాలి. స్వామివారు మనము ఉత్తరం చూస్తూ ఉండాలి, మనము దక్షిణం తిరిగి చూస్తూ ఉండాలి. అంటే స్వామివారి ఫోటో వంక మనం ఉంటాం అనమాట. అలా కానీ లేదా మనం ఉత్తరం చూస్తూ స్వామివారి దక్షిణం చూస్తూ ఉండాలి. అంటే ఇప్పుడు మనకి నాకు ఎదురుగుండా ఉన్న తూర్పు అనుకున్నాను అనుకోండి, ఇటు పక్కన నాకు ఎడం పక్కన ఉత్తర భాగం అవుతుంది. ఈ ఉత్తర భాగంలో ఉండే ఈ గోడకి మీరు స్వామివారి ఫోటో పెట్టాలి. స్వామివారి అప్పుడు దక్షిణం చూస్తుంటారు. మీరు ఇటు ఎదురుగుండా కూర్చుని స్వామివారికి మీరు చక్కని పసుపు రంగు పూలతో, పసుపు అక్షింతలతో మనం గనక స్వామివారిని పూజ చేసినట్లయితే, ఇంకా చెప్పాలి అంటే మీకు బొంబాయి శనగలని దొరుకుతాయండి మార్కెట్లో. అంటే లావుగా ఉంటాయి శనగలు. ఆ శనగలు నానబెట్టి కొద్దిగా అంటే కొంచెం ఎండబెట్టాలి. మళ్ళీ తర్వాత నానబెట్టిన తర్వాత లైట్గా పచ్చిగా ఉన్నప్పుడు పసుపుని రాసిన దారానికి గుచ్చి ఈ దక్షిణామూర్తి స్వామివారి ఫోటోకి కానీ దత్తాత్రేయుడి ఫోటోకి కానీ అలాగే మనం రాఘవేంద్ర స్వామి ఫోటోకి కానీ ఈ శనగలు వేయటం మూలకంగా మనకి పిల్లలు తల్లిదండ్రుల్ని ఏడిపించకుండా ఉండేటువంటి లక్షణం వాళ్ళల్లో కలుగుతుంది. అయ్యో నేను అమ్మని ఏడిపించకూడదు, నాన్నని ఏడిపించకూడదు, అమ్మా నాన్న మాట వినాలి అనేటువంటి భావనలు వారికి కలుగుతూ ఉంటాయి ఈ శనగల మాల వేయటం మూలకంగా. చాలా గొప్ప విశేషమైనటువంటిది ఇది. మీరు బాగా ప్రయత్నం చేసి చూడండి, మీ పిల్లల్లో చాలా మార్పు కలుగుతుంది. దత్తాత్రేయుని పూజ చేయాలి పసుపు రంగు పూలతో చేయటం మూలకంగా. అలాగే ఈ పసుపు రంగు పూలతో పాటు దత్తస్వామి వారు మహావిష్ణువు యొక్క స్వరూపము, పరమేశ్వరుడు యొక్క స్వరూపము, బ్రహ్మ యొక్క త్రిమూర్త్యాత్మక స్వరూపం దత్తాత్రేయుల వారు. కాబట్టి ఆ స్వరూపానికి మీరు ఈ పసుపు పూలు చక్క తులసి దళాలు మాల కట్టి వేయటం మూలకంగా మీ మీద ఉన్నటువంటి నరదృష్టి దోష అనేది కానివ్వండి, లేదా మీరు ఎక్కడైనా ప్రయాణం చేస్తూ ఆ ప్రయాణంలో ఏదైనా నిమ్మకాయలు దాటారు, లేదా ఏదైనా చెడ్డది దాటారు, దృష్టి తీసేసింది దాటారు అనేటువంటి మీకు అనుమానం కనుక ఉన్నట్లయితే దత్తాత్రేయ స్వామి వారికి గురువారం రోజున చక్కగా ఈ పసుపు రంగు పుష్పాలతో మాల కట్టి మీరు గనక సమర్పణ చేసినట్లయితే మీకు ఆ దోషం తొలగిపోతుంది. అలాగే చదువురాని పిల్లలకి మనం దక్షిణామూర్తి, నేను ఇందాక చెప్పినట్లుగా ఆయన దక్షిణం చూస్తూ ఉండాలి, మనం ఉత్తరం చూస్తూ ఉండాలి. అలాంటి పద్ధతిగా మీరు స్వామివారికి పుష్పాలతో కానీ పసుపు అక్షింతలతో కానీ పూజ చేసినట్లయితే చక్కగా జ్ఞానం కలుగుతుంది. స్వామివారి మంత్రమే ఉన్నది కదండి, గురవే సర్వలోకానాం విషయే భవరోగిణం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః అని మనకి చక్కగా తెలియచేస్తున్నారు స్వామివారు. నిధి లాంటి వారు అన్ని విద్యలకు అయినా, ఏ రోగానికైనా కూడా తీసివేసే శక్తి దక్షిణామూర్తి వారి దగ్గర ఉన్నది. అలాగే మంత్రాలయ రాఘవేంద్ర స్వామి వారిని కనుక మీరు గురువారం ఆరాధన చేసినట్లయితే, అలాగే మనకి లోకంలో చాలామంది మంత్రం తీసుకున్న మన గురువులు, ఎందుకంటే కొంతమంది ఉపాసన చేస్తూ ఉంటారు, వారి గురువు గారికి కూడా ఈ గురువారం రోజున వస్త్ర సమర్పణ కానీ ఫల సమర్పణ కానీ మీరు చేసినట్లయితే గురువుల యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రలై మీకు ఆ మంత్రదేవత తొందరగా సిద్ధిస్తుంది. మంత్రదేవత అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారు, మంత్ర బలం మీకు పెరుగుతుంది. గురువారం కనుక మీరు మంత్రాలయ రాఘవేంద్ర స్వామిని వారిని పూజ చేసినట్లయితే మీకు గత జన్మలో ఉండేటువంటి గురు దోషాలు, అంటే మనం గురువు చేసినటువంటి పాపకర్మలు అన్నీ ఉంటాయి కదండి, ఇవన్నీ కూడా తొలగిపోయి చక్కని శుభాల్ని మీరు పొందవచ్చు. కాబట్టి పిల్లలందరూ కూడా ఈ గురువారం రోజున దక్షిణామూర్తిని, ఆయన పేరే మేధా దక్షిణామూర్తి, దక్షిణామూర్తి వారి యొక్క భార్య పేరు మేధాదేవి. కాబట్టి మేధ అంటే మెదడు లోపల శక్తినిచ్చేటువంటి దేవత, మేధస్సు అని అందుకని అంటారు. కాబట్టి మనకి తెలివితేటలు బాగా పెరగాలి, మనం చక్కగా చదువుకొని గొప్పగా
ఐఏఎస్ ఐపీఎస్ ర్యాంకు కొట్టాలి అనేటువంటి ఆలోచన అన్నటువంటి వాళ్ళందరూ కూడా, మంచి డాక్టర్ అవ్వాలనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఈ గురువారం రోజున మీరు కనుక స్వామివారిని, ఈ దక్షిణామూర్తిని కానీ, రాఘవేంద్ర స్వామిని వారిని కానీ, దత్తాత్రేయుల వారిని కానీ మనం ఛానల్ ద్వారా తెలియచేసిన పూజా విధానంగా చేసినట్లయితే మీ అందరికీ కూడా శుభం కలుగుతుంది. చక్కగా గురువుల యొక్క అనుగ్రహంతో మీరు శుభమైనటువంటి జీవితాన్ని పొందుతారు. స్వస్తి.